7 హిల్స్ టీవీకి స్వాగతం. కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుండి గణపతి ఉత్సవంతో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి తిరుపతి గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కుప్పం 3 రాష్ట్రాల కూలీలలో ఉండటం వల్ల తిరుపతి గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక మరియు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుందని, ఆలయ వద్ద భక్తుల సౌకర్యార్థం ఎలాంటి వసతులు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆలయ జాతరను ఘనంగా నిర్వహించాలని భక్తులు కోరారు. భార్యపై అనుమానం పెంచుకుని హత్యాయత్నానికి పాల్పడిన భర్త వదంతం యాదమరి మండలంలో చోటు చేసుకుంది. యాదమరి మండలం లక్ష్మయ్య కండ్రికి చెందిన స్వాతి గుడిపాల మండలం పేమనపల్లి గ్రామానికి చెందిన ఉమాపతికి గత 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లక్ష్మయ్య కండ్రికలోని తల్లిదండ్రుల వద్ద స్వాతి ఉండడంతో భర్త ఉమాపతి స్వాతిని మాట్లాడాలని ఇవాళ లక్ష్మి కండ్రిక వద్ద బస్టాప్ వద్దకు రావడంతో స్వాతి బస్టాప్ వద్దకు చేరుకుంది. అయితే స్వాతిని కాపురానికి రమ్మని పిలిచిన భర్త ఉమాపతి ఇద్దరి మధ్య మాట పెరగడంతో భార్యను 9 ఏళ్ల కూతురు సదాశ్రీ ఎదుటే కత్తితో నరికి ఉమాపతి పరారయ్యాడు. తన తల్లిని తండ్రి కత్తితో నరికాడని గమనించి భయపడిన కూతురు తన తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలని 108కు సదాశ్రీ సమాచారం అందించింది. స్పందించిన 108 సిబ్బంది రక్తపు మడుగులో ఉన్న స్వాతిని 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9 ఏళ్ల కూతురు సదాశ్రీ కళ్ళు ఎదుటే తల్లిని నరకడంతో భయాందోళనకి గురైంది. అయితే బాధితురాలు స్వాతి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న యాదమరి పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు వెస్ట్ సిఐ రవిశంకర్ మీడియాకు తెలిపారు. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ గుడిపాల మండలం పైనపల్లికి చెందినటువంటి స్వాతి అనే ఆమెకు వివాహమైంది వాళ్ళ మేనమామతోనే. వాళ్ళకు చాలా కాలం నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ లో భాగంగా ఈ రోజు నిన్న కూడా గొడవ పన్నారు. ఈ రోజు వాళ్ళ మేనమామ ముత్తరపల్లి దగ్గర అక్కడ జేసీబీ షాపులో అక్కడ ఉంటే ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళినారు. అక్కడ మళ్ళీ లక్ష్మయ్య కండ్రిక బస్ స్టాప్ దగ్గర ఇద్దరు కూడా వాదలాడుకుని అక్కడ ఉన్నటువంటి గొడవ కారణంగా వాళ్ళ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక కత్తి తీసుకొని వచ్చేసి ఆ అమ్మాయి తలపైన, చేతిపైన అన్ని చోట్ల విచక్షణారహితంగా నరికినాడు. ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ దానిపైన కేసు నమోదు చేసి తగిన చర్య తీసుకున్నాం. పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఎస్వీ సెట్ నందు పొందుపరిచారు. పూతలపట్టు నియోజకవర్గంకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సాధారణ పరిశీలకులు సాదికాలం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ సెన్మోహన్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లను అధికారులు సీల్ వేశారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద దారుణం చోటు చేసుకుంది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నాయకులు హత్యాయత్నంకు పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రాంపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి యత్నించారంటూ పులివర్తి నాని సతీమణి ఆవేదన వ్యక్తం చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం చేయగా గన్మ్యాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు మహిళా యూనివర్సిటీ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. చంద్రగిరి నియోజకవర్గంలో మా కూటమి అభ్యర్థి అయిన శ్రీ పులివర్తి నాని గారిపై ఇవాళ వైసీపీ చంద్రగిరి అభ్యర్థి అయిన
చెవిరెడ్డి కొడుకు, చెవిరెడ్డి అనుచరులు దారుణంగా దాడి చేయడం జరిగింది. ఎక్కడైనా ఎలక్షన్ తర్వాత సంబంధిత బాక్సులన్నీ పలానా కళాశాలలో భద్రపరిచారన్నాక ఆ అభ్యర్థి పోవచ్చు, మా అభ్యర్థి పోవచ్చు, ఎవరైనా కూడా పోవచ్చు రావచ్చు. ఎందుకంటే అక్కడ ఏ విధమైన కట్టుదిట్టమైన భద్రత ఉంది ఏమి అని పరీక్షించే హక్కు ప్రతి ఒక్క అభ్యర్థి పైన ఉంటుంది. ఆ క్రమంలో ఇవాళ మా అభ్యర్థి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ వైసీపీ ఓటమిని అంగీకరించలేని మనస్తత్వం ఉన్న నాయకత్వం అనేక మంది యువకులని బీర్ బాటిల్ కావచ్చు, హ్యామర్స్ సుత్తులు కావచ్చు, రాళ్ళు రప్పలంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అరాచకం సృష్టించడానికి ఈ వైఎస్ఆర్ నాయకులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు. నేను కోరుకుంటున్న ప్రభుత్వం పోలీస్ వైఫల్యమే ఈ దాడికి ప్రతీకాష్ట. ఎందుకంటే ఎలక్షన్ అయ్యి ఇంకా 24 గంటలు గడవలేదు, అప్పుడే ఇన్ని దాడులు. అలాగే మీరు ఒక చంద్రగిరియే కాదు, చూస్తూ పోతుంటే ఎక్కడెక్కడ ఓటమి భయం పట్టుకునిందో ఈ వైఎస్ఆర్ నాయకులు మొత్తం దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. కావున పోలీస్ వారికి కానీ అలాగే ఆర్ఓ గారికి కానీ మన ఎలక్షన్ కమిషనర్కి ఒకటే మా విన్నపం, తెలుగుదేశం గెలిపోతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, చిత్తుగా ఓడిపోయారనే ఒక భావంతో ఇవాళ మా పులివర్తి నాని గారిపైన అటాక్ చేయడం జరిగింది. ఆస్తులపై విధ్వంసాలు, అలాగే నిన్న మొన్న చూస్తే ముందు రోజు కానీ ఎలక్షన్ అయిన రాత్రి కానీ ఎక్కడికక్కడ ఊర్లలో పోయి మహిళల పైన కర్రలతో దాడి చేయడము. నిన్న చూస్తే మా నియోజకవర్గంలో కూడా పెరుమాళ కండిగానే ఉంది, అక్కడ చూస్తే 10 బైకులు 2-3 కార్లు వేసుకొని ఎక్కడెక్కడి నుండో బయట నుండి పోయి ప్రశాంతమైన పల్లెల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొనింది. ఇవాళ మొత్తం మేము కూడా ఎక్కడైతే మా కార్యకర్తలపై దాడులు చేశారో వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. కావున తక్షణమే ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదంటే ఎస్పీ గారు కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ఎలక్షన్ ఆర్ఓ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మేమందరూ కూడా మా ప్రజల తరపున కానీ మా పార్టీ తరపున కానీ బలంగా ఇవాళ మేము మా నాన్నగారి పైన జరిగిన దాడిని ప్రతిఘటిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఇంకెక్కడైనా పాల్పడితే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. మేము కూడా అనేక సార్లు మా కార్యకర్తలకు నచ్చ చెప్పడం జరుగుతుంది, కానీ ఎమోషన్స్ ఉంటాయి, మాకు కూడా మా కేడర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి పోలీస్ వైఫల్యంగా భావిస్తున్నాం ఇవన్నీ. ఇటువంటి చర్యల్ని మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఉన్నిందో అక్కడే ఇలా జరిగితే ఇంకా అమాయక ప్రజలు నివసించే జాగాలో ఎటువంటి గలాటలకి ఎటువంటి అల్లర్లకు పాల్పడతారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికే ప్రజలు 13వ తేదీన భారీ మ్యాండేట్ ఇచ్చారంటే తెలుగుదేశం గెలవబోతుంది, తెలుగుదేశం నాయకులు భారీ మెజారిటీతో గెలుస్తున్నారనే ఆవేదన ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో మతి భ్రమించి ఇటువంటి పిచ్చి ఆటలకు పాల్పడుతున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్కడిని వదిలే క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే మా కార్యకర్తలు కూడా మనుషులు కానీ గాయపడ్డారు. వారిని మేము ఆపడానికి కానీ ఆపినా వాళ్ళు ఉండే పరిస్థితిలో ఉండరు. కాబట్టి మరొక్కసారి ఎస్పీ గారికి ప్రత్యేకంగా మీరు వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఎక్కడ ఇంకొక అల్లరి జరిగినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ ఏ ఒక్క కార్యకర్త ఊరికే ఉండే పరిస్థితి లేదు. తర్వాత ప్రజలు మీకు మా ప్రభుత్వం వచ్చినాక బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.